పవన్ కళ్యాణ్ సాధించిన ఘన విజయానికి గుర్తింపుగా రేణు దేశాయ్ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. సో అసలు ఆమె ఏం పోస్ట్ చేసిందనే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ అంటే ఎన్నికల్లో 70,000 పైచీలకు మెజార్టీ సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. సో ఆయనకు సంబంధించి ప్రతి ఒక్క ఫ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచాడు. 2 స్థానాల్లో ఎంపీకి పోటీ చేసి 2 స్థానాల్లో గెలిచాడు. 100% రిజల్ట్ సాధించిన ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ రాజకీయ చరిత్రలో 100% రిజల్ట్ సాధించిన ఒక ఫస్ట్ పర్సన్గా పవన్ కళ్యాణ్ అయితే రాజకీయ చరిత్రలోనే నిలిచిపోయాడని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి రేణు దేశాయ్ మాత్రం ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఏంటంటే, అకిరా, ఆద్య ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ నాన్న గెలుపుకి. సో వాళ్ళ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో ప్రజల తీర్పుతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ తీర్పుతోటి చాలా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను అనే విధంగా ఆమె పోస్ట్ చేసింది. సో దీనికి సంబంధించి చాలామంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మాజీ భార్య అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో నేను ఆయనకు భార్యనే కాదు, ఎందుకు ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటున్నారనే కొన్ని విషయాలు కూడా మనం చూసాం. అలాంటి విషయం నుంచి ఇప్పుడు ప్రజల తీర్పు సరైనదే, ఖచ్చితంగా ఆయన పరిపాలనలో రాష్ట్రం కూడా బాగుంటుంది, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు అనే విషయం కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. సో ఈ విషయం పక్కన పెడితే ఆమె చేసిన పోస్ట్ విషయానికి వస్తే, ఇంట్లో అఖిరానందన్, ఆద్య ఎంతో సంతోషంగా ఉంటూ గడిపిన క్షణాలను ఒక వీడియో తీసి ఈ విధంగా రాసి ఆమె పోస్ట్ చేసింది. సో ఇది మాత్రం చాలా ఇప్పుడు విపరీతంగా ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే ఆమె మాజీ భార్య కావచ్చు, ఆమె కొడుకు కూతురు వాళ్ళిద్దరి తరపున వాళ్ళ నాన్న గెలుపు గురించి మాట్లాడిన విషయం కాబట్టి ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే. నిన్న ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో, రిజల్ట్ రాకముందు నుంచి కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియా మొత్తం మీద ఉన్న ఏకైక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అనే పేరు మాత్రమే వినిపిస్తుంది. సో ఈ విషయానికి వస్తే రేణు దేశాయ్ మాత్రం ఈ విధంగా పోస్ట్ చేసిన అది మాత్రం ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికోసం ప్రతి ఒక్కరం కూడా వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు చూస్తుండండి సాహిత్య టీవీ.